ప్రైజ్ ద లార్డ్. ఆత్మఫలాల్లో రెండవది సంతోషము. 70వ కీర్తనలో 4వ వచనంలో దావీదు గారు తన అనుభవం ద్వారా ఒక మాట సెలవిస్తున్నారు. నిన్ను వెతుకు వారందరూ సంతోషిస్తారంట. నిజంగా నీకు సంతోషం లేదు అంటే నువ్వు సరైన రీతిలో దేవుని వెతకట్లేదు, సరైన రీతిలో దేవుని గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, దేనికి వచ్చాడు ఈ లోకానికి అని ఎప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే నీ హృదయం సంతోషిస్తుంది, ఆలోచిస్తే నీ హృదయం ఆనందంతో గంతులు వేస్తుంది. నువ్వు ఆయన్ని వెతికితే నీ హృదయం సంతోషంగా ఉంటుంది. నిజంగా ఎలా వెతకాలండి? అనుదినము వాక్యం చదువుతూ ఉంటే, ఆయన మాటలు మనకి దొరుకుతూ ఉంటే నిజంగా అవి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. నా మట్టుకు నాకు ఈ లోకంలో నాకు సంతోషాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని కృపే, దేవుని అనుగ్రహించే ఆ కృప. అంత మాత్రమే కాకుండా ఆయన చూపించే ప్రేమ, ఆయన నా కోసం ఎందుకు వచ్చారు అనేది నేను ఆలోచించినప్పుడు నేను సంతోషించకుండా ఉండలేను, స్తుతించకుండా ఉండలేను, ఆరాధించకుండా నేను ఉండలేను. ఇంకా నేను ఆయన కృపను వెతకాలని, కనుగొనాలని నేను ఇంకా ప్రయత్నం, ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని వెతకాలని ఇంకా నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది. నిజంగా అండి, ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యత. అందుకే దావీదు గారు తన అనుభవంలో నిన్ను వెతికేవారు చాలా సంతోషిస్తారయ్యా, నిన్ను కనుగొనేవారు సంతోషిస్తారయ్యా, నీ గురించి తెలిసిన వారు సంతోషిస్తారయ్యా, నీ గురించి ఆలోచించేవారు, నీ కార్యాలను తలపోసేవారు, నీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ప్రేమను గురించి తలపోసేవారు తప్పకుండా సంతోషిస్తారయ్యా అన్నట్లుగా దావీదు గారు మనకి చెప్తా ఉన్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.